కార్యక్రమం వీక్షిస్తున్న ఉపాధ్యాయ మిత్రులకి నమస్కారం. ఈరోజు మనం మూల్యాంకన పుస్తకాన్ని గురించి చర్చించుకుందాం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు ఈ సంవత్సరం ప్రత్యేకంగా విద్యార్థులు పరీక్షలు రాయడం కోసం ఏర్పాటు చేయబడినటువంటి పుస్తకం. దీని గురించి ఒక్కసారి చర్చించుకుందాము. మూల్యాంకన పుస్తకం 2025-26 తెలుగు అసెస్మెంట్ బుక్లెట్. ఇందులో మొదటిగా విద్యార్థి వివరాలు పూర్తి చేయవలసి ఉంటుంది. విద్యార్థి పేరు, క్రమ సంఖ్య, తరగతి, విభాగం, పాఠశాల పేరు, అలాగే విద్యార్థి యొక్క అపార్ ఐడి లేనిచో పెన్ నెంబర్ని పూర్తి చేయాలి. అలాగే విషయ సూచిక. ఇందులో విద్యార్థి పొందినటువంటి మార్కుల వివరాలు, మదింపుల కాలక్రమం మరియు నిర్మాణం మరియు ఉపాధ్యాయులకు సూచనలు ఇవ్వబడ్డాయి. విద్యార్థులకు సూచనలు కూడా విద్యార్థులు చదువుకొని ఎలా పూర్తి చేయాలో అక్కడ పూర్తి చేస్తారు. సమాధానాలు రాసే పుస్తకంలో నిర్మాణాత్మక మదింపు 1, 2, 3, 4, అలాగే సంగ్రహణాత్మక మదింపు 1, 2 ఏ పేజీల్లో ఉన్నాయి అనేది పేజ్ నెంబర్లు ఇవ్వడం జరిగింది. అలాగే విద్యార్థుల యొక్క మార్కుల వివరాలు ఇవి ఉపాధ్యాయులే పూర్తి చేయవలసి ఉంటుంది. నిర్మాణాత్మక మదింపుల మార్కుల వివరాలు ఇందులో సాధనం 1, 2, 3, 4 మొత్తం 50 మార్కులకి కేటాయించడం జరిగింది. సాధనం 1 అంటే విద్యార్థుల భాగస్వామ్యం ప్రతిస్పందనలు 5 మార్కులు, రాత అంశాలకి 5 మార్కులు, ప్రాజెక్టు పనులకు 5 మార్కులు, రాత పరీక్షకి 35 మార్కులు, మొత్తం 50 మార్కులకు గాను ఉంటుంది. నిర్మాణాత్మక మూల్యాంకనం FA 1, 2, 3, 4 వీటిని పూర్తి చేయవలసి ఉంటుంది ఉపాధ్యాయులు. అలాగే సంగ్రహణాత్మక మదింపుల మార్కుల వివరాలు కూడా నమోదు చేయవలసి ఉంటుంది. సంగ్రహణాత్మక మదింపు 1, 2. అలాగే వార్షిక ఫలితం ఏ విధంగా పూర్తి చేయాలనేటువంటి ఒక పట్టిక కూడా ఇవ్వడం జరిగింది. అలాగే విద్యార్థులు సాధించినటువంటి మార్కులకు అనుగుణంగా గ్రేడింగులు నమోదు చేయడానికి గ్రేడింగ్ పట్టిక కూడా ఇవ్వడం జరిగింది. అలాగే మదింపుల కాలక్రమం మరియు నిర్మాణం అంటే అసెస్మెంట్స్ ఏ నెలలో జరుగుతాయి అనేటువంటిది కూడా ఇవ్వడం జరిగింది. నిర్మాణాత్మక మదింపు అంటే ఫార్మేటివ్ అసెస్మెంట్ ఆగస్టు నెలలో జరుగుతుంది. ఫార్మేటివ్ అసెస్మెంట్ 2 అక్టోబర్ నెలలో జరుగుతుంది. సంగ్రహణాత్మక మదింపు సమ్మేటివ్ అసెస్మెంట్ నవంబర్లో జరుగుతుంది. నిర్మాణాత్మక మదింపు 3 జనవరిలో జరుగుతుంది. నిర్మాణాత్మక మదింపు 4 ఫిబ్రవరిలో జరుగుతుంది. సంగ్రహణాత్మక మదింపు 2 ఏప్రిల్ నెలలో జరుగుతుంది. నిర్మాణాత్మక మదింపు సాధనాలు 4 ఇచ్చారు. ప్రశ్నాపత్రాన్ని ABCD అనే 4 విభాగాలుగా విభజించారు. వాటి వివరాలు కింద ఇవ్వబడ్డాయి. విభాగం 1లో బహుళైచ్ఛిక ప్రశ్నలు 15 మార్కులకి, విభాగము B లఘు సమాధాన ప్రశ్నలు అంటే 2 మార్కుల ప్రశ్నలు 2 ఉంటాయి. విభాగము C సంక్షిప్త సమాధాన ప్రశ్నలు అంటే 4 మార్కుల ప్రశ్నలు 2 ఉంటాయి. విభాగము D వ్యాసరూప సమాధాన ప్రశ్నలు 1, 8 మార్కుల ప్రశ్న 1 ఉంటుంది. అందులో అంతర్గత ఎంపిక ఉంటుంది. మొత్తం 20 ప్రశ్నలకు గాను 35 మార్కులు కేటాయించబడ్డాయి. అలాగే సంగ్రహణాత్మక మదింపు 3 గంటలు జరుగుతుంది. ఇక్కడ కూడా ప్రశ్నాపత్రాన్ని ABCD అనే 4 విభాగాలుగా విభజించారు. వాటి వివరాలు చూద్దాం. విభాగము A 20 ప్రశ్నలు బహుళైచ్ఛిక ప్రశ్నలు, ఒక్కొక్క ప్రశ్న 1 మార్కు ఇవ్వబడింది. విభాగము B లఘు సమాధాన ప్రశ్నలు 2 మార్కుల ప్రశ్నలు 4 ఇవ్వబడ్డాయి. అలాగే విభాగం C 4 మార్కుల ప్రశ్నలు 5 ఇవ్వబడ్డాయి. విభాగము D 8 మార్కుల ప్రశ్నలు 4 ఇవ్వబడ్డాయి. మొత్తం 33 ప్రశ్నలకు గాను 80 మార్కులు కేటాయించబడ్డాయి. అలాగే కింద ఉపాధ్యాయులకు సూచనలు కూడా ఇవ్వడం జరిగింది. ఈ పుస్తకాన్ని సంవత్సరం పొడవునా సక్రమంగా నిర్వహించాలి. నిర్మాణాత్మక మదింపు 1, 3 మరియు 4 సాధనాలు పూర్తి చేసే సమయంలో, సంగ్రహణాత్మక మదింపు పూర్తి చేసే సమయంలో మాత్రమే విద్యార్థులకు ఈ పుస్తకాలు ఇవ్వాలి. సమాధానాలు రాసిన వెంటనే పుస్తకాలు తిరిగి తీసుకోవాలి. అలాగే OMR షీట్లలో కూడా వివరాలు ఎలా పూర్తి చేయాలి, ఖాళీ పేజీల్లో సమాధానాలు ఎలా రాయాలి అనేది విద్యార్థులకు సూచనలు కూడా ఇవ్వబడ్డాయి. విద్యార్థులను ఆ సూచనలు చదవమని చెప్పి వాటిని జాగ్రత్తగా ఉపాధ్యాయులే పూర్తి చేయించాలి. మూల్యాంకన పుస్తకాలు ఉపయోగించిన సమయంలో పుస్తకాలను జాగ్రత్తగా చేయాలి. నిర్మాణాత్మక మదింపులో ఉన్నటువంటి పేజీలు ఏ విధంగా ఇచ్చారో ఒకసారి చూద్దాం.
నిర్మాణాత్మక మదింపులో సాధనం 1 విద్యార్థుల భాగస్వామ్యం ప్రతిస్పందనలు. ఇందులో ఉపాధ్యాయులు విద్యార్థులకి వాళ్ళ యొక్క స్థాయిని బట్టి కథా సమీక్ష కానీ పుస్తక సమీక్ష కానీ ఇవ్వవలసి ఉంటుంది. ఇవి ఇంతకుముందు ఉపాధ్యాయులు చేయించినవే. అయితే వేరే పుస్తకంలో కాకుండా మనకి అసెస్మెంట్ బుక్లెట్ ఇచ్చారు కాబట్టి విద్యార్థి రాసినటువంటి ప్రతి అంశాన్ని మనం ఇందులోనే నమోదు చేయవలసి ఉంటుంది. దానికి మార్కులు కేటాయించడానికి కూడా ఇచ్చారు. కాబట్టి విద్యార్థి రాసినటువంటి ఆ సమీక్షను బట్టి 5 మార్కులకి ఎన్ని మార్కులు అనేది అక్కడ మనం వేయవలసి ఉంటుంది. సాధనం 2లో నోటు పుస్తకాలు, ఇంటి పనికి సంబంధించినటువంటి మార్కులు వేయవలసి ఉంటుంది. విద్యార్థి సకాలంలో నోటు పుస్తకాలు కానీ ఇంటి పని కానీ రాసినట్లయితే విద్యార్థికి పూర్తి మార్కులు కేటాయించవచ్చు. ఆ విద్యార్థి రాసినటువంటి దాన్ని బట్టి మనం ఈ రాత అంశాలకి మార్కులు కేటాయించవలసి ఉంటుంది. సాధనం 3లో ప్రాజెక్టు పని, పాఠ్యపుస్తకంలో ఇచ్చినటువంటి ప్రాజెక్టు పనులు లేదా ఉపాధ్యాయుల పరిధిలో ప్రాజెక్టు పనిగా ఇవ్వదలసినటువంటి ఏదైనా అంశాలు ఉంటే విద్యార్థులకి వాటిని ప్రాజెక్టు పనులుగా ఇచ్చి వాటిని ఇక్కడ రాయించి ఈ పుస్తకంలో ప్రాజెక్టు పని అన్న దగ్గర రాయించి మనం మార్కులు ఇవ్వవలసి ఉంటుంది. వీటికి 5 మార్కులు. సాధనం 4 రాత పరీక్ష ఉంటుంది. ఈ రాత పరీక్షలో మనకి ఏ విధంగా పూర్తి చేయాలో ఒకసారి చూద్దాము. రాత పరీక్ష 35 మార్కులకి ఉంటుంది. విభాగం ఏలో ఇచ్చినటువంటి బహుళైచ్ఛిక ప్రశ్నలు అంటే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ మనకి 15 ఇస్తారు. వీటిని విద్యార్థి ప్రశ్న నెంబర్ 1 నుంచి 15 వరకు ఆన్సర్ అక్కడ నమోదు చేయవలసి ఉంటుంది. 15 ప్రశ్నలకు గాను 15 మార్కులు కేటాయించడం జరుగుతుంది. ఇది విద్యార్థి పూర్తి చేస్తాడు. అలాగే విభాగము బిలో 16 మరియు 17 ప్రశ్నలకు ఇచ్చినటువంటి ఖాళీల్లో పూర్తి చేస్తారు. ఇవి 2 మార్కుల ప్రశ్నలు కాబట్టి 16, 17 ప్రశ్నలు మనం ఇక్కడే రాయిస్తాము. అలాగే విభాగం సిలో 18, 19 ప్రశ్నలకి సమాధానాలు మనం ఇక్కడే రాయించాలి. 4 మార్కుల ప్రశ్నలు 2 ఉంటాయి. 4, 2 8 మార్కులు. 18, 19 ప్రశ్నలు మనం ఈ ఖాళీలోనే రాయిస్తాం విద్యార్థుల చేత. అలాగే విభాగం డిలో 20వ ప్రశ్న ఇచ్చినటువంటి ఖాళీలో మనం విద్యార్థి చేత రాయిస్తాము. 8 మార్కుల ప్రశ్న. దీనికి అంతర్గత ఎంపిక కూడా ఉంది. ఈ ప్రశ్నకి అదనంగా ఒక పేజీ కూడా ఇవ్వడం జరిగింది. ఒకవేళ విద్యార్థి 2 ప్రశ్నలు రాసినట్లయితే ఏ ప్రశ్నకి ఎక్కువ మార్కులు ఇచ్చామో ఆ ప్రశ్నని మనం పరిగణలోనికి తీసుకుంటాము. అలాగే ఓఎంఆర్ షీట్ పరీక్ష రాయడం పూర్తయిన తర్వాత వెనక పేజీలోనే ఓఎంఆర్ షీట్ ఉంటుంది. ఈ ఓఎంఆర్ షీట్ని జాగ్రత్తగా విద్యార్థుల చేత పూర్తి చేయించాలి. అపార్ ఐడి లేదా పెన్ నెంబర్, ఎగ్జామ్ కోడ్ ఉంటుంది. పార్ట్ సిలో ఫార్మేటివ్ అసెస్మెంట్ అంటే టూల్ 4 ఇది. 15 ప్రశ్నలకు సంబంధించి ఇవి ABCDలు విద్యార్థి చేతే మనం బబుల్ చేయించవలసి ఉంటుంది. అలాగే పార్ట్ డి వచ్చేసి ఉపాధ్యాయులు పూర్తి చేయాలి. విద్యార్థి 2 మార్కుల ప్రశ్నలకి ఎన్ని మార్కులు పొందాడో ఆ మార్కు దగ్గర ఉపాధ్యాయుడు బబుల్ చేయవలసి ఉంటుంది. 2 మార్కుల ప్రశ్నకి 1 మార్కే సాధించినట్లయితే అక్కడ 1 దగ్గర ఉపాధ్యాయుడు బబుల్ చేయాలి. అలాగే 4 మార్కుల ప్రశ్నకు కూడా విద్యార్థి పొందినటువంటి మార్కుల్ని బట్టి మనం అక్కడ ఆ సర్కిల్ని బబుల్ చేయడం జరుగుతుంది. అలాగే 20వ ప్రశ్న 8 మార్కుల ప్రశ్న. ఈ 8 మార్కుల ప్రశ్నలో విద్యార్థి 8 మార్కులు సాధించినట్లయితే 8 అనేటువంటి సర్కిల్ని బబుల్ చేయవలసి ఉంటుంది. 5 మార్కులు పొందినట్లయితే 5 మార్కుల దగ్గర బబుల్ చేయవలసి ఉంటుంది. ఈ విధంగా ఉపాధ్యాయులు విద్యార్థులు కలిసి ఈ ఓఎంఆర్ షీట్ని పూర్తి చేయవలసి ఉంటుంది. అలాగే పార్ట్ ఈ వచ్చేసరికి మనకి టూల్ 1, టూల్ 2, టూల్ 3 మనం చెప్పుకున్నాం. రాత అంశాలు, విద్యార్థుల భాగస్వామ్యం ప్రతిస్పందనలు టూల్ 1, రాత అంశాలు టూల్ 2, ప్రాజెక్ట్ పని టూల్ 3. వీటిలో విద్యార్థి సాధించినటువంటి మార్కుల్ని బట్టి ఎన్ని మార్కులు వస్తే అన్ని ఆ మార్కు దగ్గర మనం సర్కిల్ని బబుల్ చేయవలసి ఉంటుంది. టూల్ 1లో విద్యార్థి 4 మార్కులు సాధించినట్లయితే 4 దగ్గర ఉపాధ్యాయుడు బబుల్ చేయాలి. టూల్ 2లో 5 మార్కులు సాధించినట్లయితే 5 అనే సంఖ్య దగ్గర ఉపాధ్యాయుడు బబుల్ చేయాలి. టూల్ 3లో 2 మార్కులు సాధించినట్లయితే 2 దగ్గర ఉపాధ్యాయుడు బబుల్ చేయవలసి ఉంటుంది. ఈ విధంగా ఓఎంఆర్ షీట్ని పూర్తి చేయాలి.
ఇదే విధంగా సమ్మేటివ్ అసెస్మెంట్కి కూడా మనకి పేజీలు రాయడానికి ఎన్ని ప్రశ్నలు ఉన్నాయో వాటికి అనుగుణంగా మనం మార్కులు ఇవ్వడం జరిగింది. ఈ సమ్మేటివ్ అసెస్మెంట్ చూసినట్లయితే 20 మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలు, సంగ్రహణాత్మక మదింపు చూసినట్లయితే 20 ప్రశ్నలు ఉంటాయి, బహుళైచ్ఛిక ప్రశ్నలు. వీటిని కూడా విద్యార్థి పూర్తి చేయవలసి ఉంటుంది. అలాగే 2 మార్కుల ప్రశ్నలు 4 ఉంటాయి. వీటికి సంబంధించినటువంటి ఖాళీల్లో విద్యార్థి పూర్తి చేయవలసి ఉంటుంది. అలాగే 4 మార్కుల ప్రశ్నలు 5, 8 మార్కుల ప్రశ్నలు 4 ఉంటాయి. సంబంధిత ఖాళీల్లో విద్యార్థి ఆ పరీక్ష పూర్తి చేయవలసి ఉంటుంది. పరీక్ష పూర్తి అయిన తర్వాత OMR షీట్ ఉంటుంది. ఈ OMR షీట్లో ప్రతి పరీక్ష అయిన తర్వాత ఆ పరీక్షకు సంబంధించినటువంటి వివరాలతో కూడిన OMR షీట్ ఉంటుంది. ఈ OMR షీట్ని విద్యార్థులు ఉపాధ్యాయులు కలిసి పూర్తి చేయవలసి ఉంటుంది. ఈ సంగ్రహణాత్మక మదింపు తర్వాత కూడా ఉన్నటువంటి OMR షీట్ని ఒకసారి చూద్దాం. ఇందులో అపార్ ఐడి, పెన్ నెంబర్, తర్వాత ఎగ్జామ్ కోడ్ పూర్తి చేయాలి. సమ్మేటివ్ అసెస్మెంట్కి సంబంధించి 20 బహుళైచ్ఛిక ప్రశ్నలు ఉంటాయి కాబట్టి వాటికి సంబంధించినటువంటి సమాధానాలను విద్యార్థి బబుల్ చేయవలసి ఉంటుంది. తర్వాత 21 నుంచి 33 వరకు ఉన్నటువంటి ప్రశ్నల్ని ఉపాధ్యాయుడు విద్యార్థి పరీక్షా పత్రాలు దిద్దిన తర్వాత వాళ్ళ వచ్చినటువంటి మార్కులను బట్టి బబుల్ చేయవలసి ఉంటుంది. 2 మార్కుల ప్రశ్నకి ఎన్ని మార్కులు వస్తే అన్ని మార్కులు బబుల్ చేయాలి. అలాగే 4 మార్కుల ప్రశ్నలు, 8 మార్కుల ప్రశ్నలు ఇవ్వడం జరిగింది. విద్యార్థి పొందినటువంటి మార్కుల్ని ఉపాధ్యాయుడు బబుల్ చేయవలసి ఉంటుంది. ఈ విధంగా నిర్మాణాత్మక మదింపు, సంగ్రహణాత్మక మదింపులకు సంబంధించినటువంటి అసెస్మెంట్ బుక్లెట్ ప్రతి విద్యార్థికి ఇవ్వబడుతుంది. ప్రభుత్వం ఇచ్చినటువంటి ఈ మూల్యాంకన పుస్తకాన్ని సక్రమంగా ఉపయోగించుకుంటారని సూచించడం జరిగింది. ధన్యవాదాలు.